నల్గొండతో పాటు హైదరాబాద్ వాసులకు సాగు తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయా అంటే నాగార్జున సాగర్లో అంతకంతకు తగ్గుతున్న నీటి మట్టం అవుననే సమాధానమిస్తోంది. ప్రమాదకర రీతిలో ప్రాజెక్టులో నీళ్లు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో ప్రాజెక్టు ప్రాంతంలో కొండలు గుట్టలు పైకి కనబడుతున్నాయి. మరోవైపు రబీ చివరి పంటకు నీళ్లు అందుతాయో లేదో అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పాసం అశోక్ రెడ్డి నల్గొండ నుంచి అందిస్తారు. లక్షలాది ఎకరాలకు సాగునీరు, కోట్లాది గొంతులకు తాగునీరు అందిస్తున్నటువంటి నాగర్ సాగర్ ప్రాజెక్టులో ప్రమాదకర స్థితిలో నీటి మట్టం పడిపోతుందంటే వాస్తవ లెక్కలు చూస్తే మాత్రం అవునని సమాధానం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నాగర్ సాగర్ ప్రాజెక్టులో మొత్తం 590 అడుగులకు కానీ ప్రస్తుతం 535 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. అదే సమయంలో పూర్తిస్థాయి నీటి మట్టాన్ని చూసుకున్నట్టయితే, నీటి సామర్థ్యాన్ని చూసుకున్నట్టయితే 312 టీఎంసీలకు కానీ ప్రస్తుతం 179 టీఎంసీలు మాత్రమే నీరు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు రైతాంగంతో పాటు అటు తాగునీరు ఇటు హైదరాబాద్ జంట నగర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు కూడా తాగునీరు అందుతుందా లేదా అనే ఒక ఆందోళన మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే నల్గొండతో పాటు ఇటు గుంటూరు, ఖమ్మం ప్రాంతాల్లో రైతులు నాగర్ సాగర్ ప్రాజెక్ట్ని నమ్ముకొని పంట సాగు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రబీ సీజన్లో ప్రస్తుతం నాట్లేసి నెల రోజులు అవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇంకా పంట కోసం నెలన్నర వరకు కూడా నీళ్లు అవసరమైనటువంటి నేపథ్యంలోనే చివరి దశకు చేరుకున్నటువంటి సమయంలో నీరు అందుతుందా లేదా అనేది కూడా ఒక ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఉన్నటువంటి ప్రాంతాల్లో చూసుకోవచ్చు, పూర్తిగా రాళ్లు తేలిపోయి గుట్టలే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత సంవత్సరం ఏదైతే వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలోనే ఇప్పటికే డెడ్ స్టోరేజ్ జరుగుతున్నటువంటి నాగర్ సాగర్ ప్రాజెక్టులో గత సంవత్సరం వర్షాకాల సీజన్లో పూర్తిస్థాయిలో వర్షాలు పడ్డటువంటి నేపథ్యంలోనే జూలై 29వ తేదీ నుంచి కూడా నాగర్ సాగర్ ప్రాజెక్టు ఇన్ఫ్లో కొనసాగినటువంటి నేపథ్యంలోనే ఆగస్టు 5వ తారీఖున క్రస్ట్ గేట్లు ఎత్తారు. ఆ దాదాపు 2 నెలల పాటు కూడా ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి అటు కృష్ణ పరివాహక ప్రాంతాలు కావచ్చు, పశ్చిమ కనుమలు కావచ్చు, కురిసినటువంటి ప్రాంతాలకు ఎగువ నుంచి ఇన్ఫ్లో భారీ స్థాయిలో కొనసాగినటువంటి నేపథ్యంలోనే దాదాపు 2 నెలల పాటు నాగర్ సాగర్ ప్రాజెక్టులోకి లక్షలాది క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చినటువంటి నేపథ్యంలోనే 2 నెలల పాటు అంటే గతంలో కనివిని ఎరగని రీతిలో 60 రోజులకు పైబడి క్రష్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసినటువంటి అధికారులు ఆ తర్వాత ఇన్ఫ్లో తగ్గినటువంటి నేపథ్యంలోనే క్రష్ గేట్లను మూసివేశారు. అయితే డిసెంబర్ ప్రాంతంలో వారబంది పద్ధతిలో నీటిని విడుదల చేసినటువంటి నేపథ్యంలోనే కొంత స్థిరంగా నీటి మట్టం ఉన్నప్పుడు కూడా ఆ తర్వాత రబీ సీజన్ ప్రారంభం కావడంతో ఇటు కుడి కాలువతో పాటు ఎడమ కాలువ కూడా నీటిని పూర్తిస్థాయిలో విడుదల చేసినటువంటి నేపథ్యంలోనే ఇటు దీంతోపాటు హైదరాబాద్ మహానగరానికి తాగునీటి కోసం కూడా నీటిని వాడుతున్నటువంటి నేపథ్యంలోనే నీటి మట్టం అంతకంతకు పడిపోతుంది. ఫిబ్రవరి మొదటి వారంలో చూసుకున్నట్టయితే 552 అడుగులు ఉన్నటువంటి నీటి మట్టం ప్రస్తుతం ఫిబ్రవరి 20వ తారీఖు వచ్చినటువంటి నేపథ్యంలోనే 535 అడుగులకు చేరుకుంది. అంటే దాదాపు 17 అడుగులు నీటి మట్టం తగ్గిందంటే ఏ స్థాయిలో నీటి మట్టం పడిపోతుంది అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫిబ్రవరి చివరి వారంలో మనమున్న మార్చు, ఏప్రిల్, మే అంటే నిండు వేసవి కాలంలో తాగునీటి కూడా కటకట పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే నాగర్ సాగర్ కుడి కాలువకు చూసుకున్నట్లయితే మొత్తం గతంతో పోలిస్తే అంటే రబీ సీజన్లో పంటకు నీరు అందించాలన్న ఉద్దేశంతో అధికారులు నిర్విరామంగా నీటిని వదులుతున్నారు. కుడి కాలువకు 9160 క్యూసెక్ల నీటిని వదులుతుండగా ఎడమ కాలువకు అంటే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నాగర్ సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, ఖమ్మం, పాలేరు వరకు కూడా ఈ ఎడమ కాలువ ఉంటుంది. ఎడమ కాలువకి 7601 క్యూసెక్లు నీటిని విడుదల చేస్తుండగా ఎస్ఎల్బీసీకి 2000 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. అంటే మొత్తంగా చూస్తున్నట్లయితే ఇన్ఫ్లో జీరోగా ఉన్నప్పుడు కూడా అవుట్ఫ్లో మాత్రం 19,081 క్యూసెక్లు ఉన్నటువంటి నేపథ్యంలోనే నీటి మట్టం అయితే పడిపోతున్నటువంటి పరిస్థితి. నాగర్ సాగర్లో నీటి మట్టం పడిపోతే ఒకవేళ ఇక్కడ తాగునీటి కూడా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. మరోవైపు రబీ సీజన్లో చివరి పంటకి నీటిని అందించడం కూడా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే రైతుల ఇబ్బందులతో పాటు తాగునీటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అధికారులు వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ కనిపిస్తుంది. శ్రీనివాస్, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, సాగర్.